వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 28వ తారీఖు లగాయతు మే నెల 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేష రాశి యందు రవిగ్రహం శుక్రగ్రహాల తాలూకు సంచారం కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు కుజ, రాహు, బుధగ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి చతుర్థ స్థానమందు అర్ధాష్టమ గురుని యొక్క స్థితిగతులు, అలాగే ఏలిన నాటి శని ప్రభావంలో జన్మరాశిలోని కుజ శని యొక్క సంచారం అనేటువంటిది ప్రతికూలంగా ఉంటే, రెండవ స్థానమందు రాహువు బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు. అలాగే రెండవ స్థానమందు కుజగ్రహం మిశ్రమ ఫలదాతగా ఉన్నారు. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. అనగా ఈ రాశి వారికి ప్రత్యేకించి రవి బలం, బుధ బలం, రాహు బలం, అలాగే చంద్రబలం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహాల తాలూకు శుభ సంపత్తి వల్ల కుంభరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే తృతీయ స్థానమందు ఎప్పుడైతే రవి ఉన్నారో ఉత్సాహానికి కారణమవుతూ ఉంటారు. అనగా మీరు నచ్చినటువంటి పనిని మీరు చేసేటువంటి విధంగా, అలాగే భయపడకుండా జీవనాన్ని సాగించేటువంటి విధంగా, ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా భయపడకుండా లేదా నిష్పక్షపాతంగా మీకు నచ్చినటువంటి విధంగా ఆ నిర్ణయాన్ని తీసుకుని మిగతా వారందరికీ కూడా ఆ నిర్ణయాన్ని ప్రకటన చేసేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. అనగా స్వయంకృతంగా అంటే స్వయం ఉపాధికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ఎవరి మీద కూడా ఆధారపడేటువంటి తత్వాన్ని ఈ గ్రహస్థితి సూచించదు. అలాగే రెండవ స్థానం ముందు ఎప్పుడైతే బుధ రాహుల యొక్క కలయిక ఉన్నదో అనర్గళంగా వస్తూ ఉంటాయి మాటలన్నీ కూడా. గతంలో సమాధానం చెప్పడానికి సంకోచించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాహువు కానీ బుధుడు కానీ కలిసి ఉండడం వల్ల అనర్గళంగా చెప్తారు సమాధానాలు. పై అధికారికి కానీ లేదా మీ వ్యతిరేకులకి కానీ, లేదా మీరు ఏదైనా ఒక విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ భావాల్ని పంచేటువంటి స్థితి, అసలు మీరు ఎత్తేటువంటి విషయాలు, గతంలో ఎప్పుడూ అందరూ మర్చిపోయినటువంటి విషయాలను తవ్వి మరలా బయటికి తీసుకొచ్చి ఎదుటివారు మాట్లాడనివ్వకుండా చేసేటువంటి ఆ వాక్పటుత్వాన్ని, వాక్చాతుర్యాన్ని ఈ గ్రహస్థితి మీకు ఇస్తూ ఉన్నది. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఏకచక్రాధిపత్యంగా మీరే నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, వాటిని అమలుపరుస్తూ ఉండడం లాంటి అంశాలు, వాటిని కుటుంబ సభ్యులు ఆమోదించేటువంటి పరిస్థితులను కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. మొత్తం మీద నోరుంటే తలకాస్తుందంటారు. ఈ వారంలో మీరు నోరు ఉపయోగించి ఎక్కువ విషయాలని, ఎక్కువ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. అలాగే ఆర్థిక స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి. కానీ కొంత ఖర్చు మాత్రం అదే మాదిరిగా ఉన్నప్పటికీ గతంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఫలితం ఉన్నది. అలాగే వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. మరీ ముఖ్యంగా అర్ధాష్టమ గురు దోషం వల్ల ఏకాగ్రత లోపించడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి చికాకులకి, మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.